నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలో గౌడ సోదరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ బహుజనుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడ్డ తొలి బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలిపారు. కులం, మతం, వర్గం, జాతి వంటి సమాజ విచ్ఛిన్నకర అంశాలను పక్కన పెట్టి సమసమాజ స్థాపన కోసం బహుజనులు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. రాజ్యాధికారంలో బహుజనులు భాగస్వామ్యం కావాలన్నదే పాపన్న ఆశయమన్నారు. పాపన్న విగ్రహాలను ఏర్పాటు చేసి పాపన్న వీర చరిత్రను ప్రజలకు తెలియచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు బొల్గాం రాజాగౌడ్, రామాగౌడ్, కందుకూరి పరశురామ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, గణేష్ గౌడ్, గుండయ్య గౌడ్, సుధీర్ గౌడ్, యువసేన సభ్యులు రాజు గౌడ్, శ్రీను గౌడ్, సతీష్ గౌడ్, సంతోష్ గౌడ్, మనోజ్ గౌడ్, నరేష్ గౌడ్, పూర్ణచంద్ర గౌడ్, బాలసాని శ్రీను గౌడ్, రమేష్ గౌడ్, భాస్కర్ గౌడ్, విజయ్ గౌడ్, బాలకిషన్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, సతీష్ గౌడ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ తొలి బహుజన చక్రవర్తి గౌడుల ముద్దుబిడ్డ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు జిల్లాల గౌడుల అందరూ ఐక్యంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆయన ఆశయాల కోసం కృషి చేస్తూ మనకు కలిసుండి అందరినీ ఏకం చేస్తే ఏదైనా సాధించవచ్చు అని తెలంగాణలో తొలి విముక్తి కోసం పోరాడిన మరి సాయుధ బహుజన విప్లవ యోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు జీవితం అందరికీ ఆదర్శంగా, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని గౌడులందరూ ఐక్యంగా ముందుకు కదిలి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయి అభివృద్ధి సాధించిన నాడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గౌడ సంఘ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి. జై గౌడన్న, జై గౌడన్న, గౌడుల ఐక్యత.